నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. చంద్రబాబు దెందులూరు ప్రచార భాగంగా ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే దెందులూరు కూటమి అభ్యర్థి అయినటువంటి చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు స్పందించడానికి ఈరోజు ఏలూరు రూరల్ మండలం కొల్లేరు గ్రామాలైనటువంటి గుడివాకలంక గ్రామ సర్పంచ్ అయినటువంటి జయమంగళ రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు దెందులూరు సభ పెట్టినప్పుడు ఆ రోజు చింతమనేని ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అబ్బాయి చౌదరి మీద. ఆ వ్యాఖ్యల్లో ప్రాముఖ్యంగా ఏలూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకి కృష్ణా జలాల నుంచి వచ్చే వ్యర్థాలను మంచినీరుగా ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. ఏమంటారు దాన్ని? అవన్నీ అబద్ధం అండి. పూర్వం నుంచి మనకి కొవల నుంచి డైరెక్ట్గా ముండుకోడు వరకు స్కీము ఆనాడు కాంగ్రెసు ప్రభుత్వంలో మనకి ఇవ్వటం జరిగింది. ఆ స్కీమ్ ద్వారా పైపుల ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ గొల్లడగుంట, మాధవపురం, గుడివాకలంక, యాగనమిల్లి, ప్రతిగోళ్ళంక, పైడిచింతపాడు, కుక్కరేలంక ఈ గ్రామాలకన్నీ పరిశుభ్రమైనటువంటి కృష్ణా జలాల నుంచి నీరు తెచ్చి మనకు పరిశుభ్రంగా చేసి మండుకోటిని అన్ని గ్రామాలకు ఇస్తున్నారు తప్ప అందులో ఎలాంటి వ్యర్థాలు లేదు అనేది మాత్రం వాస్తవం. రాజకీయంగా కొన్ని విమర్శలు చేయొచ్చు, కానీ వాస్తవాలు విమర్శలు చేసుకుంటే మంచిది, కానీ అవాస్తవాలు చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది కరెక్ట్ కాదు. అంటే గతంలో పోల్చుకుంటే గతంలో ఆయన 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరి పరిపాలనలో మీ గ్రామంలో అభివృద్ధి బాగా చెందిందని భావిస్తున్నారు? 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఈ గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇది వాస్తవం. రాజకీయంగా కూడా మాట్లాడట్లేదు, వాస్తవం మాట్లాడుతున్నా. ఇంతవరకు నేను ఎన్నో సంవత్సరాలు పరిపాలన చూసుకుంటూ వచ్చాను. కానీ ఈ ఒక్క చింతమనేని ప్రభాకర్ గారు దూకుడు వల్ల నేనే కాదు, మొత్తం దెందులూరు ప్రజలందరికీ తెలుసు. నేను అబద్ధమేం ఆడలేదు. ఆయన చేసే దుందుతనం వల్ల మా పెద్దలు ఇప్పుడు వరకు చెప్పిన మాటలు చాలా భయపడిపోయేవాళ్ళు. వెళ్ళి పనికి అడగటానికి మానేసి మెదలకుండా వచ్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. పెద్దలు ఏంటంటే ఎవరినో కొడుతున్నాడు, ఆ కోపం మీద మమ్మల్ని ఏం చేస్తాడని జడిచిపోయి వచ్చేసామని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈనాడు 5 సంవత్సరాలు గతంలో ఆయన చేసినటువంటి ఇబ్బందులు అన్నట్టు చెరువు తవ్వి 20 లక్షలు ఖర్చు పెడితే అది కూడా మట్టానికి కొట్టించి ఈ గ్రామానికి 60 లక్షల రూపాయలు డ్రైన్లు, రోడ్లు వేపించి మొత్తం ₹1 రాకుండా 60 లక్షలు కూడా నష్టపడిపోయాం. ఇలాంటి ఎన్నో జరిగినాయి. కానీ ఈ 5 సంవత్సరాలు ఈ ఒక అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత మాకు ఒకళ్ళు కాదు, 2 ఎమ్మెల్యేలు. ఆయన ఉంటే ఆయన, ఈయనుంటే ఈయన వెళ్ళి, అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా ఎన్నో రకాలైనటువంటి సహకారాలు డిపార్ట్మెంట్ల ద్వారా కానీ ఏది కావాల్సి వచ్చినా ధైర్యంగా వెళ్ళి మాట్లాడి చేయించుకోగలిగిన పరిస్థితి. ఈ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ప్రతికూలంక విపరీతంగా ఆ 10 ఏళ్ళు కూడా నరకం అనిపించారు. ఈయన వచ్చినాక అవన్నీ సరిచేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించి ఎంతో ప్రశాంతంగా ఈ గ్రామాలు శుభ్రంగా బతుకుతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి 5 సంవత్సరాలు ఈయన చేసిన అభివృద్ధి మరి అంతులేదు. అసలు మనకు సంబంధం లేకుండానే నేను ఇందాక చెప్పిన 40 కోట్లు దాదాపుగా అభివృద్ధి పదంలో నడవటం జరిగింది. ఈ అభివృద్ధి అంతా ఏనాడు అంత అభివృద్ధి జరగలేదు. ఈనాడు అలాంటి పరిస్థితి ఈనాడు రావటం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అబ్బాయి చౌదరి గారు కూడా భవిష్యత్తులో మినిస్టర్ అవుతాడు. ఈ కొల్లేరులో మొత్తం కాంటూర్ సర్వే చేసి 3వ కాంటూర్ వస్తని చంద్రబాబు నాయుడు గారు మొన్న కొల్లేరంతా తవ్వేస్తున్నారని దానికి ఏదో రకరకాలైనటువంటి మాటలు వాళ్ళ మీద మాట్లాడారు. ఇదంతా కూడా అబద్ధం. ఎందుకంటే రాజకీయ దురుద్దేశాల్లో మాట్లాడిన మాటలే కానీ ఇవాళ ప్రతికూలంగా శుభ్రంగా గొడవల నుంచి బయటపడి ఇవాళ వాళ్ళందరూ శుభ్రంగా చేసుకుంటున్నారు అంటే దానివల్ల బోల్ డబ్బు వీళ్ళు నష్టపడ్డారు. అబ్బాయి చౌదరి గారు, అది నాకు తెలుసు, నష్టపడ్డారు. 20-25 లక్షల రూపాయలు వాళ్ళు సొంత డబ్బు పడ్డాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళే నష్టపడి చేసుకున్నారు తప్ప ఎలాంటి ఇది జరగలేదు. ఇది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామాల్లో ఎవరో కూడా
వాళ్ళకి సంబంధించి ఏదో ఇచ్చామని ఈ గ్రామాల్లో ఎవడ కూడా చెప్పడానికి ధైర్యం సాహసించలేరు. ఎందుకంటే అలా జరిగింది కాబట్టి ఇవన్నీ రాజకీయంగా లేదో మాట్లాడాలని మాట్లాడటం తప్ప అవన్నీ కూడా ఏం జరగలేదు. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే చింతపాడు కూడా కావలసినటువంటి సదుపాయాలు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. అలాగే గుడివాకలకు కూడా చేయాలనుకున్న టయానికి ఎలక్షన్స్లో అవి ఒకటి రెండు పనులు ఆగినాయి. అవి కూడా రేపు తప్పనిసరిగా నేను మొదటే అవి కూడా నేను పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ రకంగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుని ఇక్కడ ప్రజలందరూ సుఖంగా ఉంటున్నారు అంటే అది అబ్బాయి చౌదరి గారు, ఆయన తండ్రి గారు, వీళ్ళిద్దరూ కూడా మాకు ఎంతో పట్టుకొమ్మల్లాగా ఉండి గ్రామాలను కాపాడుతున్నారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలవాలని ఒక మంచి మనిషి మేనిఫెస్టో పెట్టిందంటే 100% అమలుపరచటం ప్రపంచంలో దేశంలో ఏ పార్టీ చేయలేదు ఇంతవరకు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే చేశారు. ఇది వాస్తవం. ఈ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా 45 ఏళ్ళు నేను పరిపాలనలో ఉన్నాను. కానీ ఇంతటి నీట్గా చేసి మేనిఫెస్టో అంటే ఏదో వేయటం ఆ టైం అయిపోవటం ఎలక్షన్ అయిపోవటం జరిగితే కానీ ఇంత ఖచ్చితంగా అమలుపరిచినటువంటి నాయకుడు ఇంతవరకు మేము చూడలేదు. ఇదంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం మీద చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో కొన్ని మార్పులు చేసి పెట్టారు. 3300 వ్యాధులకి 25 లక్షల రూపాయలు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారంటే ఈ గ్రామాల్లో పేద ప్రజలు ఎలా ఉన్నారో ఏ రకంగా ఉన్నారో ఇప్పుడు మా సోదరుడు అన్నట్టు ప్రతి పనికి కూడా మనసులో పెద్దోడని దండం పెడతామే కానీ మనసులో మాత్రం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అవన్నీ కూడా రేపు పొద్దున్నే పూర్తిగా అమలుపరుస్తాయి. కాబట్టి మా గ్రామాలను కాపాడగలిగిన సమర్థుడు అబ్బాయి చౌదరి. తర్వాత ఈ సర్వే చేసి మాకు ఇంకా ఉండవు గ్రామాలకి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. 3వ కాంటరు అనేది జరగదు, అది వాస్తవం. సర్వే చేస్తే కొంత భూమి ప్రతి గ్రామానికి వస్తుంది. అప్పట్లో ఆదరబెదరగా 99లో రకరకాలుగా జీవో పెట్టి 120 మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. తర్వాత అనేక బాధలు పడ్డాం, కొట్టారు, అనేక రకాలుగా నష్టపడి గ్రామాలన్నీ చెదిరిపోయి 70-80 మంది ఒక్కో గ్రామాన్ని నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడెక్కడో 800-500 మంది వెళ్ళిపోయారు బ్రతకటానికి లేక. అలాంటి బాధలన్నీ అనుభవించాం. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు అలాంటి ఇబ్బందులు లేవు, అన్నీ సవ్యంగా మంచిగా నడుతున్నాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు యువతల అబ్బాయి చౌదరి గారు భారీ మెజార్టీతో వచ్చి మాకు మినిస్టర్ అవుతాడని ఆశ మా మీద ఉన్నది. కంపల్సరీ ఆయన సౌమ్యుడు, మంచివాడు, ఎవరు వచ్చినా ఆదరించి మనుషు. అలాంటి వ్యక్తిని మేము వదులుకోవటానికి సిద్ధంగా లేవని కొల్లేరు ప్రజలు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల్లో అబ్బాయి చౌదరి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కీముల్లో ఈ గ్రామానికి ఏ స్కీములు అన్నా కానీ 40 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి లబ్ధి జరిగింది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని రంగాల్లో. ఇవాళ కరెంటుకి ఈ సమయం వచ్చేసరికి ఎన్ని ఇబ్బందులు పడిగోళ్ళం, చాలా కష్టాలు పడిగోళ్ళం. రాత్రులు నిద్రలేని సమయాలు ఎన్నో గడిపాం. కానీ అలాంటి పరిస్థితులు అబ్బాయి చౌదరి గారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆయన ఎమర్జెన్సీగా చేసి దాన్ని కనీసం 2 మాసాల్లో పూర్తి చేసి మాకు పూర్తి కరెంట్ ఇవ్వటం అనేది చాలా సబ్స్టేషన్ కట్టించి సబ్స్టేషన్ ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ గొప్పగా ఈ టైంలో చాలా ఉపయోగపడింది. ఆ చేసిన వాటిలో 6 కోట్లు దాదాపుగా అందులోనే ఖర్చు పెట్టడం జరిగింది. అదే కాక రోడ్ల విషయాల్లో కానీ ఇక్కడి నుంచి ప్రతికూలంగా చింతపాడు ఆ రోడ్లు కానీ కనీసం 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబ్బాయి చౌదరి గారు ఏనాడో వేసిన రోడ్లు అయ్యి రాజశేఖర రెడ్డి గారి టైంలో వేసిన రోడ్లు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో వేయటం జరుగుతుంది. అదే కాక గ్రామంలో 1,50,00,000 పెట్టి మరి సిమెంట్ రోడ్లు వేసాం. అదే కాక చెరువు చుట్టూ కాంపౌండ్ కట్టి మెసేసి దానికి ఒక 20 లక్షలు దాదాపు ఖర్చు పెట్టాం. ఇట్లాంటి చెప్పుకుంటా వెళ్తే చాలా స్కీములు ఇదివరకే 100-150 ఉండి ఏది 200-300 పెన్షన్లు. ఈనాడు 550 నుంచి 600 వరకు పెన్షన్లు మా ఊళ్ళో రావటం. 45 నుంచి 67 పైన ఉండే వాళ్ళకి 60 ఏళ్ళ వరకు పెన్షన్లు ఇంత డబ్బు తెచ్చి ప్రతి నెల ఈ వాలంటీర్ల స్కీముల ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూడటం కానీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ అభివృద్ధి పరచడం కానీ ఆనాడు
గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం తెచ్చింది ఎవరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు, దాని బాలుకు అబ్బాయి చౌదరి గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆనాటి నుంచి అసలు గ్రామీణ అభివృద్ధి 30% టౌన్లు ఉంటే 70% గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి. అది జరగాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికారం వెళ్ళాలి అని ఆనాడు గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఈనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈనాడు ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో 2,70,000 కోట్ల రూపాయలు ప్రత్యేకం 130 సార్లు బొట్టలు నొక్కి ఎవ్వరికి సంబంధం లేకుండా పార్టీ అని ఈ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు అని తేడా లేకుండా ఆయన కార్యక్రమాలు నడిపాడు. ఇవాళ వరకు మాట అన్న ప్రకారం 100కు 100 పాళ్ళు మ్యానుఫ్యాక్చర్లు ఏది పెట్టాడో అవన్నీ కూడా అమలుపరచడం అనేది జరిగింది. ఇలాంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో 45 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు నేను చూశాను, కానీ ఇంత అన్నమాట 100కి 100% మ్యానుఫ్యాక్చర్లో చేసిన ప్రతిదీ అమలుపరిచిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు గతంలో ఎంపీపీగా కూడా చేశారు, చాలా ప్రభుత్వాలు చూసుంటారు. ఆ ప్రభుత్వానికి 2019 నుంచి 24 వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా ఉందనిపిస్తుంది మీకు? ఆ రోడ్డు 2.5 సంవత్సరాలు టీడీపీలోను, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 2 ప్రభుత్వాలతో కూడా నేను పనిచేశాను. కానీ మన ఏంటంటే నాయకుడు స్వయంగా ప్రజలు వెళ్తే కలవటానికి లేనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వచ్చారో ఆయన ఇంటికి మేము స్వయంగా ఎన్నోసార్లు వెళ్ళాం. స్వయంగా వెళ్ళిపోవటమే, మాకు ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని ఏదంటే అది ఆదుకుని చేయటం అనేది ఆనాడు. ఏమవుతుందంటే వాళ్ళ సామాన్య ప్రజలైనా కలవాలంటే ఆయన్ని చాలా కష్టం. మనుషుల్ని లెక్క చేయని తనం ఉంది, గర్వంగా ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి అబ్బాయి చౌదరి గారు కానీ, అలాగే లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజలు కష్టం అంటే ఆ కష్టాన్ని వాళ్ళు కష్టంగా భావించి పనిచేసేటువంటి వ్యక్తులు. స్వయంగా మనం వెళ్ళి మాట్లాడినా స్వయంగా ప్రతి సామాన్యుడు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. కానీ మనం వెళ్ళి భయపడి ఏం చెప్తే ఏం మీదకి వస్తాం అనేటువంటి భయపడేటువంటి వ్యక్తులు కాదు. ఈనాడు స్వతంత్రంగా పేదోళ్ళైనా ఇన్ని స్కీములు పెట్టారు, ఇన్ని జరుగుతున్నాయి అంటే ఇది పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఎవడని లేదు, పేదోళ్ళు పెత్తందారులు వీళ్ళిద్దరి మధ్య ఈనాడు ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో, మునుపు కన్నా మెజార్టీతో వస్తారని మా ఆశ. అలాగే అబ్బాయి చౌదరి గారు కూడా గతంలో వచ్చినటువంటి మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ వస్తారని మేము మనసారా నమ్ముతున్నాం. జరుగుద్దని మనస్ఫూర్తిగా మీ ముందు మేము తెలియపరుస్తున్నాం. నేను ఎంపీపీగా ఉన్న టైంలోనే 100 మంది మండలాఫీస్కి రావటం, రాత్రి 10-11 దాకా పడి వాళ్ళగాక చీళ్ళగాకైతే అది ఒకడు ఉండి లేక చాలా ఇబ్బందులు పడేటువంటి సందర్భం చూశాను నేను. తర్వాత నేను అనుకున్నా, ఎప్పుడైనా ఈ గ్రామాలు ఎలా బాగుపడతాయి, ఇంతమంది పేదవాళ్ళు వచ్చి ఆఫీసుల్లో 10 సార్లు తిరగటం, ఇన్ని ఇబ్బందులు పడితే మళ్ళీ ఇది లేదని అది లేదని ఇది లేదని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పడ్డారు సందర్భాలు వచ్చినాయి. అది ఈనాడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత, గ్రామాల్లో వాలంటీర్లు ఉన్న తర్వాత, ఈ గ్రామీణ ప్రాంతాల్లో బయటికి వెళ్ళి పని లేదు. సర్టిఫికేట్లు కావాలంటే నెలల చొప్పున తిరగవలసి వచ్చేది, ఫ్యామిలీ సర్టిఫికేట్లు కావాలంటే నెలల చొప్పున తిరగవలసి వచ్చేది. అలాంటి పరిస్థితి లేకుండా మా ఇంటికే సర్టిఫికేట్ తెచ్చి ఇచ్చేటువంటి స్వచ్ఛందంగా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అదేగాక పింఛన్లు 3,000 రూపాయలు అనేటప్పటికీ ఎంతో ఆశతో ముసలోళ్ళు తెల్లవారుజాముకి తెచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే అమ్మఒడి ఇస్తున్నారు, ఆసరా ఇస్తున్నారు. ఇవన్నీ మా దగ్గరే జరుగుతున్నాయి. మేము ఎక్కడికో పైకి వెళ్ళే అవసరం మాకు లేదు. మా ఇంటికే వచ్చి మాకు ఇలా ఉందనంటే దాని మీద ఏదన్నా కుడియాడ తేడాలు ఉన్నా వీళ్ళే సర్చ్ చేసి మాకు అనేక పెన్షన్లు ఇవ్వటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరవలేనటువంటి పరిస్థితులు. కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళా ఇంకా వస్తే ఇంకెన్నో అభివృద్ధి, ఈ గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి, అన్ని రకాలు మేము ముందుకెళ్తామనే ఆశతో మేము ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితులు రావాలని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, ప్రతి పేదవాళ్ళకి ఇది చాలా ముఖ్యమని, కాబట్టి ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వచ్చి ఏదో ఆశపెట్టి ఏదైనా చేయొచ్చాము, కానీ మనస్సాక్షితో ఆలోచించి
ప్రతి వాళ్ళు మనకి ఏం మేలు జరిగింది, గత ఏం మేలు జరిగింది, ఇప్పుడు ఏం మేలు జరిగింది, ఈయన ద్వారా మనం స్వతంత్రంగా వెళ్ళి ఎన్నో మాట్లాడుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనుషులు స్వయంగా గ్రహించారు కాబట్టి మనస్సాక్షితో ఉండి ప్రతి ఒక్కరు ఓటేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు జయమంగళ నాగరాజు, గుడివేకలంక మాజీ మల్లిగారిని. గత ప్రభుత్వానికి వివరం చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తాను. గత 10 సంవత్సరాల కింద నుంచి మామూలుగా ఈయన పేరే చింతమనేని ప్రభాకర్ గారు గత 10 సంవత్సరాల నుంచి చేసిన పనులు నాకు బాగా తెలుసు. అయితే కొంతకాలం 5 సంవత్సరాల పీరియడ్ ఈంది కాదు, వైఎస్ఆర్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అప్పుడు చేయలేకపోయాడు. తర్వాత నెక్స్ట్ మాకు పరిస్థితులు బాగోక ఎమ్మెల్యేలు ఎవరు మంచోళ్ళు లేక అప్పుడు కూడా మళ్ళీ ప్రభాకర్ గారు రెండోసారి కూడా గెలిపించుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మన సమస్యలు గుడివేకలంకలో సమస్య జరిగిందని మేము 10 మంది పెద్దలు వెళ్తాం. 10 మంది పెద్దలు ఇంకా పెద్ద వాళ్ళని నాయకులు తీసుకుని వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే భయంగా చేతులు కట్టుకుని ఒక ఇలా బారుగా నించున్న వాళ్ళం ఆయన వరండాలో. అసలు నాయకులు ఏమో ఎక్కడో ఉండేవారు. అప్పుడు ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు ఉండేవారు. మా పెద్దలేమో ఆయన ఎదరంగా తోసేవారు ఆయన వచ్చి ముందు, మేము వాళ్ళేమో వెనక్కి ఉండేవారు. ఇక అప్పుడు చూసి సీన్ ఏంటంటే ఇంకా ఆ పైన సత్తా చూసేవాడు ఆయన ఏమనుకున్నాడు మనసులో అనుకున్నాడు కోసం ఇంకా అక్కడే టపటాపా పైన టపటాపాలు అడిచేసేవాడు. ఇక ఈ లోపు మా పెద్దవాళ్ళందరూ చేతులు కట్టుకుని వెనక ఆ గుమ్మగాడి గేటు కాడికి వెళ్ళిపోయేవారు. మేము పెద్దలం వచ్చిన సమస్య చెప్పాలి కదా, కొడితే కొట్టాడు అని నేను ఆయన ఎదురుండేవాడిని, బాగా ముందు ఎదురు చూసేవాడు నన్ను. అయితే ఏదైనా మనం వెళ్ళిన పని చెప్పాలని వీళ్ళు మా వాళ్ళు మా భద్రగిరి స్వామి అప్పుడు మా పేషెంట్ గారు రాంబాబు గారు వీళ్ళు గేటు కాడికి వెళ్ళిపోయేవారు. అయితే ఏదైనా మనం చెప్పాలని 2 మాట తినైనా చెప్పేవాళ్ళం. చెప్తే మా సీన్ వదిలేసేవాడు. ఏరే ఒకళ్ళు సమస్య చెప్పుకుంటూ వచ్చేవారు, ఏ ఇల్లు కావాలనో లేదా రేషన్ కార్డు కావాలనో. వాళ్ళని పట్టుకుని ఆడపిల్లైనా అసలు ఆ ఆడపిల్లని తిట్టేవాడండి, భయంకరమైన తిట్లు. అలాంటి పరిపాలన చేశాడు కదా 5 సంవత్సరాలు. అయితే మా ఊళ్ళో చేసిన పనులు ఏంటంటే నేను మళ్ళీ గారిగా మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏకదీనిగా ఉన్నా. అప్పుడు మా సమస్య మా ఊళ్ళో సమస్యలు అప్పుడు మన రాంబాబు గారు ఎంపీటీసీ గారు భద్రగిరి స్వామి వాళ్ళు చిన్నవాళ్ళు. అయితే దాంట్లో కొంత మేము కాదు తెలుసున్న వాళ్ళు కొద్దిగా మేము అయితే వాళ్ళని వెనకబెట్టుకుని మేము నడుచుకుంటూ వెళ్ళాం. అప్పుడు పరిస్థితులు ఏంటంటే మా గ్రామానికి అవసరం పలానా రోడ్లు వేయాలి, పలానా డ్రైన్లు కట్టాలి, పలానా చెరువు చుట్టూ ఇలాగ కంచేయాలి, ఇలాగ ఇబ్బంది పడుతున్నామని చెప్పడానికి ఒక సమస్యకి 4 సార్లు వెళ్ళేవాళ్ళం అండి. అయినా ఇక మాకు చెప్పడానికి వెళ్ళింది ఒక ఎత్తు ఒక పని, ఆయన సరిగి చీన అక్కడ ఒక పని. అయితే మమ్మల్ని ఏం చేయాలంటే మా ఎంపీటీసీ గారిని ప్రెసిడెంట్ గారిని పెట్టుకుని ఒరేయ్ మీరు ఈ డ్రైన్ కట్టేయండి, ఆ 4 రోడ్లు పోసేయండి, నేను ఇస్తానుగా మీకు డబ్బులు, నేను ఇస్తా, మీరు ముందు కట్టేయండి అంతే అని. ఇక లాస్ట్ 2 సంవత్సరాలు ఉండగా ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది. నేనున్నప్పుడు స్వయంగా రే ఈ పని అవ్వదో, ఈ బిల్లు పాస్ అవ్వలేదు, మీకు ఈ బిల్లు మీరు పాస్ చేయకుండా మీరు రోడ్లు అయితే గ్యామ్ మీద మాకు మాట పడిపోద్ది. అప్పుడు గ్యామ్ యూనిట్గా ఉండి అప్పు తెచ్చి గ్యామ్ మీద కట్టామండి. 56 లక్షలు నాకు తెలిసి అప్పుడు ఖర్చు. ఇంకా వేరే ఇంకా ఉన్నాయి. అవన్నీ కాకుండా నాకు తెలిసి 56 లక్షల రూపాయలు 3-4 రోడ్లు సీసీ రోడ్లు, ఒక డ్రైన్ అండి. ఒక డ్రైన్ ఎక్కడి నుంచి మనకి శంకుస్థాపన సెంటర్ వరకు డ్రైను, ఆ డ్రైన్ తీసేయమన్నాడు, అండర్గ్రౌండ్ డ్రైను. దాన్ని తీసి కడతానికి ఎంతో యాతన. అప్పుడు నేను పెద్దలం ఎర్ర టగ్గులో చేసి నరకం చూసాం. ఆ డబ్బులు వస్తాయి, భద్రగిరి స్వామి డేట్ అయిపోతుంది, ఎలక్షన్ వచ్చేస్తుంది, మీరు బిల్లు పాస్ చేయండి, ఎంబోక్ రికార్డ్ అవ్వలేదంటే అనే అయిపోద్ది నీకెందుకురా, మేము తెచ్చేసి వాళ్ళు మేము ఉన్నాగా అని ఆ బిల్లులు లాస్ట్ వరకు రాలేదండి. అది కాకుండా మా భద్రగిరి స్వామి అక్కడ ఎగ్గరం కట్టాలంటే రోడ్డు సాలలేదని అంటే వాళ్ళ దౌర్జన్యం చేసి మా పెద్దవాళ్ళందరూ లొంగబెట్టి నేను ఇచ్చేవాడు ఉన్నా మీరు ఎందుకు కట్టరు, అసలు నా మాట మీరు ఎనరా, నాకు శంకుస్థాపన సెంటర్ కాడ బోళ్ళు మైదానం పోసి మా గ్రామ డబ్బులు ఆ రకంగా తగలబెట్టాడు. అక్కడ ₹1 రాలా. ఎవరన్నా తగలబెట్టింది? చింతమనేని ప్రభాకర్ గారు. ఆయన చేసి 5 ఏళ్ళ సంగతి చెబుతున్నాను నేను. ఆ రకంగా ఆ డబ్బులు మాకు ఇంతవరకు మా గ్రామానికి రాలా. అప్పుడు ఊళ్ళోకి వస్తే ఏమన్నా సమస్య అడిగితే రేయ్ ఈయన పక్కతో వేసేయండి, ఈడు మాకు ఎదురుకి వచ్చి అడుగుతున్నాడు వీడు, ఆ టైపులో బెదిరిపోయేవాళ్ళం తప్ప మేము సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి మా గ్రామం ఎవరు సామాన్య రైతు వెళ్ళి చెప్పుకోవడానికి దారి లేదు. ఇది యథార్థమైన మాట, దీంట్లో మోసం కల్పితం ఏం లేదు. పబ్లిక్ ఎదురుపెట్టి మాట్లాడమని మేము మాట్లాడగలుగుతాం. ఆయన దగ్గరికి వెళ్ళి సామాన్యుడు వెళ్ళి నాకు ఇది పని అండి అని చెప్పిన దాఖతాలు నాకు తెలిసి ఆ 5-10 సంవత్సరాల్లో కూడా వెళ్ళినోడు లేడు. మేము పెద్దలు కానీ వెళ్ళి సమస్య చెప్పుకోవాలంటే ఎవరికాళ్ళకి జడిసిపోయారంత మా ఎంపీటీసీ గారు మా ప్రెసిడెంట్ గారు కానీ. ఇక మిగతా మేము పెద్దల నుంచుని బాబా నాయన నీ దయా బాబా ఈ పని చేయాలి ఆ పని చేయాలంటే ముందు చేసాడు నేను ఇచ్చేస్తానని ఆ రకంగా 2 సంవత్సరాల బిల్లులు మాత్రం ఇప్పటికీ మాకు పెండింగ్లోనే రాలే డబ్బులు. ఇప్పుడు పరిపాలన మానుభావుడు చిన్న కుర్రోడు వెళ్ళినా
అక్కడ ఇప్పుడున్న మా అబ్బాయి చౌదరి గారు అసలు ఆయన చేసే పనులు మాతో పని లేదు. ఇవాళ కార్యకర్త కాదు కదా, మాతో పనే లేదు. ఆ మామూలు వాళ్ళింట్లో ఉన్నారు, ఆ వాళ్ళింట్లతో ఇక్కడే ఊళ్ళోని గుడివాకలంక చక్కన సచివాలయం కట్టించాడు మానుబోడు. అక్కడే ప్రతి ఒక్క పని ఆడపిల్లతో చేసేసుకున్నారు పని. ఇవాళ అసలు మా దగ్గరికి వచ్చే కార్యకర్తలు కాదు కదా, ప్రెసిడెంట్ గారితో పని లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ కాదు కదా, ఎవరితో పని లేదు, కార్యకర్తతో పని లేదు. అంత బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే మా పెద్దోళ్ళు కూడా మనతో పని లేదు, మనం ఏం చేయట్లేదు, మన దగ్గర రావట్లేదని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా కార్యకర్తల దగ్గర రావట్లేదు, మాతో పని లేదు కదా. అంత ముఖ్యమైన అంత మంచి పనులు ఇవాళ గవర్నమెంట్, ఇలాంటి గవర్నమెంట్ మేము కూడా 4-5 సార్లు ఎలక్షన్ చూసాం. కానీ ఇంత మంచి గవర్నమెంట్ ఇప్పుడు జీవితంలో మేము పోగొట్టుకుంటే దొరకదేమని మా భయం అవుతుంది. అలాగా నాలాగా మాట్లాడేవాళ్ళు ఊళ్ళో మొత్తం జనం అంతా కూడా అదే సిచ్యువేషను, అదే కోరిక. వీళ్ళు ఎవరెవరు వచ్చి ఎంతమంది పడగొడదామనుకున్నా మనసులో ఉన్న మాట మాత్రం ఖచ్చితంగా అబ్బాయి చౌదరి గారికి ఇంకో మాట చెప్పుకోవాలి. కానీ మునుపు ఎలక్షన్లో అబ్బాయి చౌదరి గారు పక్కన ఒక్కరు మాట్లాడి మాకు ఓటేయండి అని గుడివాకలంగా అడగలా, ఏ రైతుని అడగలా మేము. అప్పుడు వరకు నేను పెద్దరకు ఉన్నా, మేమే బయటకు వచ్చాం. ఒక నెల ముందే జెండా ఇచ్చుకున్నా నేను. సరే ఆ మనసులో ఏముందో గుడివాకలంగా ప్రజల్లో వాళ్ళే మారి ఆనాడు ఓట్లు వేశారు. మీ ఎవ్వరూ ఒక కార్యకర్త కాదు కదా, ఎవరు అడిగిన బాపత లేదు. అప్పుడు ఎంతో యూనియన్ కట్టి గ్యావంతా ఒక అబ్బాయి చౌదరి గారికి కాదు వేసేది, ప్రభాకర్ గారికి వేయాలి. ఒక్క ఓటు చీలు తగ్గలేదు ప్రకటించిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎలస్తున్నప్పుడు ఆ రకంగా మేము రైతులు వాళ్ళని నమ్మి గవర్నమెంట్ మంచిది, అబ్బాయి చౌదరి గారు మంచోడు, ఆ పరిపాలన ఆయన పరిపాలన చూసి గత పరిపాలనలో ఆ 10 సంవత్సరాలు నరకం చూసాం. బాబోయ్ ఈ నరకంలో మనం వెళ్ళొద్దని వాళ్ళు మారి వాళ్ళు అనుకోని రీతిలో ఓట్లు వేశారు మునుపు. మేము ఇప్పుడు నమ్మేది ఏంటంటే అప్పుడు అడగకుండా వేశారు. ఇప్పుడు మీరు మంచి పనులు చేశారు కాబట్టి మేము కార్యకర్తలుగా ప్రెసిడెంట్లుగా మేము చెప్పం. మీ మంచితనం మీ అభిప్రాయం మీ మనసులో పెట్టుకుని ఊరంతా ఓట్లేసి గెలిపిస్తారని మా కోరిక ఇవాళ వరకు కూడా. గతంలో లంక గ్రామాలంతటినీ కూడా పోలీసులు మోహరించి ఎప్పటికప్పుడు బందోబస్తులు పెట్టి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఈ 2019 నుంచి 24 వరకు అటువంటి పరిస్థితులు మీ గ్రామాల్లో ఉన్నాయండి? లేవు. గత 5 సంవత్సరాలు ప్రభాకర్ గారు ఉన్నప్పుడు కొల్లేటిలో చిన్న మడి తవ్వాలన్నా లేదా మంచినీళ్ళు చెరువు తవ్వాలన్నా ఆయన ప్రభావం అంతా ఆయన కాదు, పత్తుకోలంక సర్వం పాడు చేశాడు. అలాగే మేము మంచినీళ్ళు చెరువు తవ్వాలని ఆయన చుట్టూ ఎంతో పాయిదాపడి సరే అనుకుని సంక్రాంతి పండుగ రోజున ఆయనకు తెలియకుండా ఒక మంచినీళ్ళు చెరువు తవ్వుదామని ప్లాన్ చేసి తవ్వేసిన చెరువుని పూర్తిగా మొత్తం సర్వనాశనం చేపించేశాడు. మొత్తం మట్టానికి 20 లక్షల రూపాయలు ఇప్పుడు మంచినీళ్ళు చెరువు తవ్వాము. దాన్ని ఆయన గతంలో చెప్పాం తవ్వుతాంలా అన్నాడు అని ఆయన రాళ్లే ఆయనకు తెలియకుండా మనం మంచినీళ్ళు చెరువే కదా తవ్వుకుంటాం అని మేము తవ్వటం అన్నది వాస్తవం. ఊరంతా కట్టుబాటుగా ఉండి ఆ చెరువుని దగ్గరుండి కొట్టించేశాడు. ఆ మానవాడు గుడివాకలంకలో చెరువు, ఆ చెరువు మొత్తం 20 లక్షల రూపాయలు డబల్ పని అయిపోయింది. ఇవాళ మళ్ళీ మా అబ్బాయి చౌదరి గారు వచ్చినాక మళ్ళీ అవన్నీ కూడా మంచినీళ్ళ చెరువులు తవ్వించుకుని అన్ని ఇబ్బందులు పడ్డాం. క్షేమంగా బతుకుతున్నాం గుడివాకలంకలో ఈ అబ్బాయి చౌదరి గారి ద్వారా. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల వల్ల మా కార్యకర్తలతో పని లేదు, మా ప్రెసిడెంట్ గారితో పని లేదు, వైస్ ప్రెసిడెంట్ గారితో పని లేదు, పెద్దలతో కూడా పని లేదు. ఇవాళ బంగారులాగా వెళ్తున్న నడక. అంత మంచి పనులు చేశాడు. గత ప్రభాకర్ గారు చేసిన పనులు అసలు వాళ్ళు ఏమంటే అనుకోండి చాలా దుర్మార్గం. మా కొల్లేటి గ్రామాల గజ్జలు ఆడటమే తప్ప క్షేమంగా ఉన్నవాడు లేడు. కొల్లేరు లంక గ్రామాల్లో చెరువులు అక్రమంగా తవ్వి డబ్బులు సంపాదించారు ఈ తండ్రి కొడుకులు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు కూడా దెందులూరు సభలో అని ఈ ప్రతి దానికి వసూళ్లు కార్యక్రమం మొదలుపెట్టారు. లండన్ బాబు మళ్ళీ లండన్ వెళ్ళిపోతాడని చెప్పేసి అన్నారు. గత సంవత్సరంలో తవ్వింది ఆయన ప్రభాకర్ గారు. కాకుట్లంక చెరువులు కానీ ఐఐఎస్ తవ్వి ఆయన సంపాదించుకున్నాడు. ఈయనకు ఒక్క చెంటు కాదు కదా, ఎవరు ఇప్పుడు సర్వే చేయమను కొల్లేటి గ్రామంలో సర్వే చేయమను 1 ఎకరం అబ్బాయి చదువు గారు తవ్వినట్టుంటే మేము దానికి సమాధానం చెబుతాం. ఆనాడు ఆయన చేశాడు, ప్రభాకర్ గారు చేశాడు. టీడీపీ గవర్నమెంట్లో కాకుట్లంక ఏరియా అంతా తవ్వుకుని ఆయన స్వాధీనం చేసుకుని ఇక్కడ మా కుక్కర్లంక ఏరియా కూడా ఆకట్టేసుకుని దాన్ని ఆయన మొత్తం 5 సంవత్సరాలు కూడా ఆయన ఏలుబడి చేశాడు. అలా ఈ పత్తుకోలంక మొత్తం ఊరంతా కూడా అల్లుకొల్లలు చేశాడు గత 5 సంవత్సరాలు ఆయన హ్యాండ్ఓవర్లో పెట్టుకుని మొత్తం. అబ్బాయి చౌదరి గారు వచ్చినాక మళ్ళీ ఏడ్చిపోతున్నారు వీళ్ళంతా అయిపోయారని మళ్ళీ ఎవరి భూములు వాళ్ళకి ఇప్పుడు క్షేమంగా బతుకుతున్నారు పత్తుకోలంకోళ్ళు. ఆయన చేసిన గత 5 సంవత్సరాల్లో కొల్లేట్లో చెరువులు పాడు చేసిందే ప్రభాకర్ గారు. ఇది సత్యం. మళ్ళీ 2024లో దెందులూరు నియోజకవర్గ ప్రజలంతా 3వసారి చింతనేని ప్రభాకర్ని అసెంబ్లీకి పంపించడానికి సిద్ధమయ్యారని చెప్పేసి మొన్న ఆయన సభలో కూడా అంటున్నారు చంద్రనేని ప్రభాకర్ గారు.
ఆయన ఉద్దేశంలో అంటే అనుకోవచ్చు. మా కొల్లేటి గ్రామాల్లో ఉన్న పరిస్థితి మాత్రం ఇక్కడ మాత్రం ఆయన చేసిన 10 సంవత్సరాల పరిపాలనలో వస్తే నమస్కారం అని భయపడి నమస్కారం చేయటం తప్ప ఓటు మాత్రం ఒక్కడేయడు మా కొల్లేటి గ్రామంలో. ఇది పక్కా మాట అన్నమాట. కాకపోతే ఆయన దెందులూరు ఆ నియోజకవర్గంలో ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ కొల్లేటి గ్రామంలో ఆయన చేసిన పని ఆయన అక్కడ ఉంటేనే మేము ఇక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎదురుపడి పులికి ఎదురుగా వెళ్ళలేము. అలాంటి టైపు మనస్తత్వం అయింది. ఇవాళ మేము శాంతంగా బతుకుతున్నాం. చంద్రనేని ప్రభాకర్ గారు పులి అంటున్నారు మీరు? పులి కాదు, తినేసి పులి. అది మామూలు పులి కాదండి, సామాన్య పులి కాదు. అది అక్రంగా ప్రకటించేసి పులి. అది ఎక్కడికక్కడ దోసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆయనకి ఎదురెళ్తే పులే. మేము అలా కాదు కదా. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు ఉన్నారు, అసలు చిన్న పిల్లోడు వెళ్తే వాళ్ళ సమాధానం ఎంత బాగా మాట్లాడతాం. అసలు ఈ 5 ఏళ్ళు ఆయన నోట్లో ఒక్క తప్పుడు మాట అంటే మేము వినలా. ఒక్క ఆడపిల్ల దగ్గర కానీ అసలు ఆయన మాట్లాడి తీరు అసలు అంత అసలు వెళ్ళి పని కూడా లేకుండా చేస్తున్నారు కదా ఈయన ఓయేసి మన ముఖ్యమంత్రి గారు. అసలు ఆడపిల్ల ఆయన దగ్గరికి వెళ్ళి పని లేకుండానే సచివాలయంలో మొత్తం అన్ని రికార్డులు కూడా ఇవాళ 10 పైసలు ఖర్చు లేకుండా అండి ఇవాళ సచివాలయంలో అసలు ఏదైనా సరే. ఇటువరకు అన్నట్టు ఏలూరు వెళ్ళి నానా బాధలు పడేవాళ్ళం. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎవడో ఉండి పట్టుకుంటాం, ఆడికి మంచాలు ఇస్తాం. ఒక కార్డు పుట్టిస్తూ ఉంటాయి, ఒక రేషన్ కార్డు పుట్టించాలన్నా, ఒక ఆరోగ్యశ్రీ పుట్టించాలన్నా. ఇప్పుడు అలా కాదండి, చాలా బాగా చేశారు. అసలు ఇది ఏదో వాళ్ళ మనసులో ఉద్రేకం ఉండి ఏదో వాళ్ళు ఓట్లు వేయించుకోవాలన్న తప్పుడు మాటలు ప్రసారం చేయడం తప్ప మనస్సాక్షిగా ప్రసారం అయితే మాత్రం ఈ మనకు జగన్ గారు చేసిన పరిపాలన అసలు దీనికి తిరిగి లేదండి. అసలు ఇంక ఇది పోయిందనుకో మా లేబర్కి సర్వనాశనం అయిపోయినట్టే. ఇంకా శ్మశానమే మాకు ఇంకా అనుమానం లేదు. చంద్రబాబు ప్రభాకర్ గారు నా మొత్తం కొల్లేరాలను నా ఊరిపోయి వెళ్ళి గంతులేస్తాం వరకే నా మాది. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు వెళ్ళకపోతే ఊరుకోడనే ముందు గంతులేతాం. ఇది మాత్రం గంతులేతాం వాస్తవేనండి. అయితే ఓటు ఆయన పక్కన డైవర్ వేయడు ఆయనకి, ఇది మాత్రం వాస్తవం అండి. నా పేరు బలరామయ్య, గుడివాకలంక. ఈ గ్రామాల్లో అభివృద్ధి అనేది మన ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు వచ్చినాక చాలా మంచి పనితీరు, ఆయన మాట తీరు, ఆయన ప్రతి ఒక్క మాటలో కూడా ఆప్యాయతగా పిలవటం, పలకరించటం, మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఏమేమి అభివృద్ధి జరిగినాయని మీ గ్రామంలో ఏం చేశారు? ఆయన 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామంలో చేశారు? ఫస్ట్ మనకి ఏలూరు నుంచి చింతపాడు వరకు రోడ్లు డెవలప్మెంట్. గతంలో అంటే మేము ఇక్కడి నుంచి ఏలూరు చేరటానికి 2 గంటలు పట్టేది. ఈ రోడ్డు మీద కూకుంటే ఈ బళ్ళ మీద వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాగ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఒక పేషెంట్ని ఎక్కించుకెళ్తే ఎంతో బాధపడి ఈ మధ్యలోనే కొంతమంది కానిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనకి అబ్బాయి చౌదరి గారు వచ్చినాక ఒక అరగంట ప్రయాణం అలుకు సులుకు లేకోకుండా, ఎటువంటి ప్రయాణం అయినా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేసుకుని వచ్చే పనులు ఉన్నాయి ఇప్పుడు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు, అలాగే సైడ్ కాలువలు కానీ, అలాగే మనకి సచివాలయాలు కానీ, మనకి కరెంటు సబ్స్టేషన్ కానీ, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా, రైతు భరోసా కానీ ఇంకా కట్టడం జరుగుతుంది. ఇవన్నీ అయితే ఇంకా గ్రామం చాలా అభివృద్ధి పడుతుంది. ఇప్పుడు ఈ రోజులు వస్తున్నాయి అనుకోండి, ఈ కరెంటుతోనే చాలా ఇబ్బంది పడిపోయి ఈ పిల్లలతో వీళ్ళతో నానా అవస్థలు పడిపోయాం. అలాంటిది ఈ సబ్స్టేషన్ ఆయన మేము చెప్పిన మొర ఆలకించి ఇది చెప్పినెమ్మటే మన సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ లంకలన్నిటికీ ఒక సబ్స్టేషన్ లేకపోతే చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఎమ్మటే పని మాకు మాట ఇచ్చినట్టుగా ఒక నెల రోజుల్లోనే అది పూర్తి చేసి మాకు ఈ 4 లంకలకి ఈ కరెంటుని తృప్తిపరచడం జరిగింది. అదేవిధంగా ఈ మన స్కూళ్ళు కానీ, నాడు నేడు కానీ, ఇవన్నీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. మీ ప్రజలంతా 2 కోట్లతోటి మనకి స్కూల్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలంతా మనం ఇక బయటికి వెళ్ళకోకుండా ఈ గుడివాకలంక గ్రామంలో గుడివాకలంకలోనే చదువుకునే ఏర్పాటు మన చేస్తున్నాము. అదే ప్రకారంగా ఇంకా మనకి కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళా మనం ఈ ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి గారిని గెలిపించుకుని, అలాగే సీఎంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు
ఎవరి కాళ్ళకే మనసులో ఉన్నాయి, ఒకరి గురించి ఒకరు చెప్పక్కర్లేదు. ఎవరిని ఏం అడిగినా సరే మా మనసులో ఉన్నది మేమే ఉన్నాం, మేము చేస్తున్నాం, మాకు అన్నీ తెలుసు, అబ్బాయి చౌదరి గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారని ఎవరి కాళ్ళకే ఎప్పుడు ఎలక్షను మేము ఎలక్షన్ టైంలో మా ఓటు ప్యాన్ గుర్తుపై వేసి మేము ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుని మంత్రిగా చూస్తాం. తర్వాత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడి ఎదురు చూస్తున్నారు. అన్న నమస్తే, మీ పేరన్నా? రుక్మాంగద మహారాజు నా పేరు. మాది గుడివాకలంక, ఉప సర్పంచ్ని ఇక్కడ. గతంలో 2019కి ముందు ఉన్నటువంటి పరిపాలన, దెందులూరులో ఉన్నటువంటి పరిపాలన బాగుందా, లేదా 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి పరిపాలన బాగుందా మీకు? అప్పటికి ఇప్పటికీ అంటే 2009 నుంచి 2019 వరకు చింతమనేని ప్రభాకర్ గారు చేశారు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు అబ్బాయి చౌదరి గారు చేశారు. గత 10 సంవత్సరాలు ఆయన చేశాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఈయన చేస్తున్నాడు. అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అంటే అంతా ఇంత కాదు. 10 సంవత్సరాలు చేసిన దానికంటే 5 సంవత్సరాలు చేసింది చాలా గొప్పగా ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా చేశాడంటే మనసులో ఏంట్రా అంటే ఏ ఇబ్బంది లేకోకుండా 2019 నుంచి 2024 వరకు ఏ గొడవలు లేకోకుండా, ఏ ఇబ్బంది లేకోకుండా ప్రతి సామాన్యుడికి, ప్రతి ఒక్క మనిషి కూడా ఏమేమి కావాలో ఏంటి అనే విషయాలు ఆయన తీసుకుని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన సమస్యలు పరిష్కారం చేసేవాడు ఇప్పుడు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు. గత ప్రభుత్వంలో 2009 నుంచి 2019 వరకు చేసిన చింతమనేని ప్రభాకర్ గారు అతను ఏం చేసేవాడో ఏంటో అన్నది ఎవరికడా అర్థం కాని పరిస్థితి, ఏ సమయంలో ఎలా ఉంటాడో ఏంటి అన్న పరిస్థితి కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఆ 10 సంవత్సరాల కాలం గడిపామంటే అది అతి ఎలా ఉన్నామో ఏంటో అన్న విషయం మాకు అర్థమయ్యేది కాదు. ఆ 10 సంవత్సరాల్లో ఎవరిని తిడతాడో, ఎవరిని కొడతాడో, ఎవరిని ఎక్కడ ఏం చేస్తాడో అన్న భయాందోళనకు మేము మా లంక ప్రాంతం అంతా మేము ఆందోళన చెందేవాళ్ళం. మా ఒక్క గుడివాకలం గ్రామం అనేది కాదు, ఈ లంక ప్రాంతంలో చింతపాడు అవ్వచ్చు, ప్రతికూలంక అవ్వచ్చు, గుడివాకలంక అవ్వచ్చు, లేదంటే యాగలమెల్లి, కోమట్లంక, శ్రీపురం అవ్వచ్చు, ఇలాగ అన్ని గ్రామాల్లో కూడా లంక గ్రామాలని చాలా భయంకరంగా భయాందోళన కార్యక్రమాలు కూడా చాలా చేసే కార్యక్రమాలు కూడా 10 సంవత్సరాలు చేశాడు. అదేవిధంగా ఇప్పుడైతే కనుక మన ఈ అబ్బాయి చౌదరి గారు అయితే చాలా నీకు ఏం పనమ్మా, నీకు ఏంటమ్మా విషయం, నీకు ఏ ఇబ్బంది ఏంటమ్మా, నీ సమస్య ఏంటమ్మా అని ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా చాలా ఆప్యాయతగా పలకరించే కూడా ఆ సమస్యని చాలా ఎవరైతే మనకి స్పీడ్గా పని అయితే అధికారులకు చెప్పి చాలా స్పీడ్గా పనిచేసే ఏర్పాటు మన అబ్బాయి చౌదరి గారు చేశారు. అంతకితం అయితే 2009 నుంచి 2019 వరకు అయితే ఆయన చింతమనేని ప్రభాకర్ గారు ఇలాంటి విషయాలు తీసుకునేవాడు కాదు, ప్రజలను పట్టించుకునేవాడు కాదు. అది ఆయనకి ఈయనకు ఉన్న తేడా ఏంట్రా అంటే 10 సంవత్సరాలు చేసినా కానీ ఆయన పట్టించుకునేవాడు కాదు. ఈ 5 సంవత్సరాల్లో అబ్బాయి చౌదరి గారు ఏం పని ఎవరికి విధానం ఉందో అనేది ఆ పని మీద దృష్టి పెట్టి ప్రజలకి సేవ చేయడం ఆయన లక్ష్యంగా పెట్టుకుని సేవ చేసే ఏర్పాటు చేశాడు అబ్బాయి చౌదరి గారు. మీరు అంతకుముందు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా స్పందించేవారు? అతను సమస్యల మీద దృష్టి పెడతాం కంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళే ప్రజలు చిరాకు పడటం వల్ల చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా గురయ్యేవారు. అందువలన చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరు కూడా వెళ్తాకి ఇష్టపడేవారు కాదు. అది విషయం. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి చౌదరి దగ్గరికి మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉండేది? అబ్బాయి చౌదరి గారు చాలా బాగా చదువుకున్న వ్యక్తి, ఆయన్ని సమస్యల మీద పట్టున్న వ్యక్తి, ఏ సమస్యని ఎలా పరిష్కరించాలన్న విషయం ఆయన తెలిసి ఆయన దగ్గరికి మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తే చాలా మర్యాదగా చక్కగా పిలిచి అమ్మ నీ సమస్య ఏంటి అని విషయాలు తెలుసుకొని అధికారులకి ఆ పని అప్పచెప్పి చాలా సౌమ్యంగా, చాలా వినయంగా చక్కగా కూర్చోమెట్టుకుని ఎదురుగా నీ సమస్య ఏంటి అని అడిగి ఆ పరిష్కారం చేసేవాళ్ళు. ఆ విధంగా ఆయన చదువుకున్న వ్యక్తి కనుక చదువుకున్నట్టుగానే డిగ్నిఫైగా ఉండి చాలా హుందాతనంగా ఉండి ప్రతి ఒక్కరును కూడా మర్యాదకు చూసుకుని పంపించేవారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు ఇప్పటిదాకా. ఇప్పుడు మీ లంక గ్రామాల తరపున ఏ విధమైనటువంటి మెజార్టీ ఇవ్వబోతున్నారు? ఈ 5 సంవత్సరాల్లో చాలా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా గొప్పగా చేశారు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు
ప్రతి ఒక్కరు కూడా అబ్బాయి చౌదరి గారికి ఓటేసి ఆయన్ని గెలిపించుకుందామని ఈ లంక ప్రాంతం అంతా చాలా ఆతృతగా చూస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు కాకోకుండా ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళు అనుకుని మన ఎమ్మెల్యే గారు చాలా ముందుకెళ్తున్నాడు కనుక ప్రతి ఈ ప్రాంతం లంక ప్రాంతం మొత్తం కూడా చాలా ఎదురుగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసి అబ్బాయి చౌదరి గారిని గెలిపిద్దామని చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు. అదేవిధంగా మనకి అబ్బాయి చౌదరి గారు చాలా అఖండమైన మెజారిటీతో ఈ కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఆయనకి ఇస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,